సృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణములో మనం నిరంతరం కూడా భగవంతుని ప్రార్థన చేస్తూనే ఉంటాం, అర్చన చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రార్థన చేసినప్పుడల్లా నాకు ఇల్లు కావాలి, కార్లు కావాలి, బంగ్లా కావాలి, అధికారం కావాలి, కీర్తి కావాలి అని నిరంతరం కోరిన కోరికలు అన్నీ కూడా ఫలిస్తూనే ఉంటుంది. ఆయన అడిగినప్పుడల్లా అన్నీ ఇస్తూనే ఉంటాడు. మరి భగవాన్ని ఇంత కోరినా కూడా భగవంతుని కావాలని ఎప్పుడు కూడా కోరలేదు. ఒకవేళ నిజంగా నువ్వు భగవంతుడే కావాలని కోరినట్టయితే నీ యొక్క వాసనను బట్టి, నీ యొక్క కర్మానుసారంగా నీ స్థితిగతులను గమనించి, నీ సాంద్రతను గమనించిన తరువాత అప్పుడు మాత్రమే నీకు దర్శనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని నువ్వు పిలగానే నేరుగా నీ వద్దకు రాడు అన్న విషయాన్ని గమనించాలి. ఎవరైతే నిరంతరం కూడా స్వచ్ఛమైన మనస్సుతోటి పాలలాగా ఉండాలి, అందులో ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా నిరంతరం కూడా నామజపం కానీ ఆయన నిరంతరం కూడా ఆర్తితో మనం ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో తప్పకుండా భగవంతుడు వాళ్ళ ముందు దర్శనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంతేగాని భగవంతుడు పిలవగానే నీ ముందు రాడు అన్న విషయాన్ని గమనించాలి. సర్వే జనా సుఖినో భవంతు.